ఓకే. హాయ్ మచ్చా, 50 వార్డు బూత్ 2వ వార్డు సర్వే జరిగింది. ఇది ఎవరెవరికి ఏం సమస్య ఉంది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అక్కగారు, చెల్లులారా, ఈ వీడియోలకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొట్టిన ఫోటో ఏమైనా సమస్య ఉందా? గ్యాస్ డబ్బులు పడలే మాకు, అంతే. గ్యాస్ డబ్బులు ఒకటి పడలా, ఇంకా అన్ని పడుతున్నాయి. అన్ని ఇంకేముండయి మాకు పడేకి. పింఛని ఎవరికి లేదు మా ఇంట్లో. ఎవరికి పింఛని లేదు. తల్లికి వందనం యాది పడలే. పడలేదా? పిల్లలు లేరా? చిన్న పిల్లలు ఏడున్నారు? ఓకే. కావాలి. భూములు లేవు. ఏం చేస్తాను ఏ రాదు రాలేదా? రాదు ఇంకా ఏమన్నా భూములు ఈ గ్యాస్ లెక్క పడింది అక్క? పల్లె గ్యాస్ లెక్క పల్లె. భూములు ఉన్నాయా? భూములు ఏం లేవు. ప్రభుత్వం ఎట్లుందమ్మా? ప్రభుత్వం ఏం బాగానే ఉంది ఇప్పటికేమో బాగానే ఉంది. ఇంకా జరగబోయే కాలానికి ఏమో. పింఛన్లు లేవు. ఏమో దీంట్లో ఎంత ఉందండి? లేవు. ఫ్రీ గ్యాస్ ఒకటి పడింది. 2 కొనుక్కున్నాం, 1 దానికి పడింది. ఓ దానికి వాంఛలు బాగానే ఉంది. తీసుకున్నావా? ప్రభుత్వం ఎట్లున్నది? బాగానే. ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి నీకే? తల్లికి వందనం వచ్చిందా? పిల్లలు పింఛన్ వస్తుంది. పెన్షన్ వస్తా ఉందా? రైతు భరోసా భూమి ఉంది కదా? ఉన్నది ఎకరా పట్టలేదు. పాస్బుక్ లో పింఛన్ వస్తుందా నీకే? రాలే. గ్యాస్లు ఫ్రీ గ్యాస్లు రాలే, పింఛని రాలే, కోట్రస్లు ఇలా. డబ్బులు మాకేందుకు కూడా మాకు పత్రు ఏంది పట్టించుకోలే. ఊర్లో మాకు రానికుండా చేసినారు. ఓట్లు లెక్కలు కూడా తీరు మాకు. గ్యాస్ డబ్బులు వల్ల పిల్లలకి 2 ఉంటే 2కి వల్ల ఊరు వల్ల పింఛన్ వస్తున్నాయి. అమ్మ ఏంటి లేవు, భూములు లేవు, ఏంటి లేవు. పింఛనే రాదు, లెక్కలు పడవు.
లెక్కలు రావు ఏం రావు. మాకు వయసు అయిపోయినా కూడా 30 ఏళ్ళని రాపించినాం. మాకు తెలియదు అప్పుడు. ఇప్పుడు అందరికీ వచ్చినా మాకు రావు. మేమేం చేయాల? వచ్చిన వాళ్ళకి వస్తుండయి. మేము ఎట్లా మేము ఏంటికి మీకు బుక్కులు కానీ లోట్లో ఏంటివో నాకు తెలియదు.